పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఆ అమ్మాయిని ఇంకోసారి రమ్మను. I'm feeling great now. Oh, thank you. Excuse me, do you mind spending the night with me? With pleasure. నిన్ను సెలెక్ట్ చేసింది నేనే తెలుసా? తెలుసు స్టూపిడ్. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని నీకు తెలీదు. I like it. అంత నచ్చానా? చచ్చేంత. Come on. You want music? శివవెత్తిన నాగు బలవెత్తిన నాగు భగవత్తిన నాగు ఇది పున్నమి నాగు. శివవెత్తిన నాగు భగవత్తిన నాగు ఇది పున్నమి నాగు. మై గాడ్, భయంకరమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు. హలో హలో డేవిడ్ భయ్య, నేను మధుని. విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? వాట్? విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? అప్సెట్ అవ్వకండి మేడం, వదిలేయండి. అప్సైడ్ అవడం ఏంటి? దిగులు పడకండి మేడం, దాని గురించి మర్చిపోండి మీరు. దేని గురించి? అదేనండి, ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసిన వాడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడుగా, పాపం ఆడే పైకి పోయాడు. వాట్? చచ్చిపోయాడా? ఎవరు చెప్పారు? చంపడం ఏమిటండి? ఏం లేదు, చచ్చాడుగా. చచ్చాడుగా. ఏమండోయ్, సాక్షి పేపర్ సాక్షిగా తెచ్చాడు. పాము కాటు వల్ల మరణించిన పారిశ్రామికవేత్త. అరే దీనికి ఏమైనా మెంటలా?
నేను చంపలేదా? పాము కాటు వల్ల చనిపోయాడా? అసలు ఏం జరుగుంటుంది? సొంఠల్లారా, ఎన్ని రోజులుగా ఆ నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా. మరి ఇప్పుడు తెలిసిందిగా, ఆ కన్యను పట్టుకురండి. అలాగే తల్లి. విజయ్ పాము కాటు వల్లే చనిపోయాడు. ఇది అతని డెత్ సర్టిఫికేట్. అసలు ఏం జరిగిందిరా? ఆ మణిపెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. రే మధు, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి. ఏట్రా ఒక్క ఎధవ రావటం లేదు? ఎలా వస్తారు సార్? కిందేమో పైకి దారి బోర్డు పెట్టాం, పైకి వచ్చాక పరలోకం అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం. ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రాడు. సార్ కస్టమర్ వచ్చారు. కస్టమర్స్ కాదురా ఎధవ, పేషెంట్స్ అనాలి. గుడ్ మార్నింగ్ సార్. ఆడా మగా కలిసి వచ్చారు. మీలో ఎవరు మాడా? అంటే అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. పర్లేదు, నోటితోనే చెప్పు. అయితే నేను చెప్తాను సార్. మా వాడు కాపురం బెడ్రూమ్ లో అంతా వన్ వే నుంచే నడుస్తుంది. పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్. మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువై బ్యాటరీ పగిలిపోతుంది సార్. సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం. కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయనకి ఆయన వైపు నుంచి. అప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? షాట్ అప్. ముందు అమ్మాయికి పదును పెట్టాలి. ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు. అంటే బల్లా మీద పడుకోబెట్టాలి కదా సార్. ఏమ్మా, నా వేలుతో నీ బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది? చాలా చికాగ్గా ఉంది. ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది. ఇక్కడ. ఇక్కడ నుంచి మా వాడు నొక్కుతాడు సార్. ప్లీజ్ గో అహెడ్. నొక్కు నొక్కు, నొక్కంగానే నా రాజా అనాలి. నొక్కు. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? కిటికితలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇట్స్ ఓకే. ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది. ముందు నీకు వయా ఆగ్రా ఇస్తున్నాను. ఈ మధ్య జనం ఢిల్లీకి వయా ఆగ్రానే వెళ్తున్నారు. ఓ వయాగ్రానా? ఎస్ ఎస్. దీన్ని అమ్మాయి ముఖం మీద ఊదు. ఊదాక నీ పౌడర్ పైకి లేస్తుంది. ఆ అమ్మాయి నీ వెంట పడుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. ఏంట్రా మళ్ళీ గోకిందే? కాదురా, దీని హై వోల్టేజ్ ని తట్టుకోలేకపోతున్నా. ఓ అదే, ఇన్నాళ్ళు కరెంట్ లేదు అన్నావు. తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్ అంటే ఎలా ఆవిడ వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం. ఈ పిల్లేంటి ఇలా తగులుకుందని. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది. అంతే బాబు, ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని. డోంట్ వరీ, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవర్రా? ఎవరా నువ్వు? అదో ఏమైంది? గాల్లో ఎగిరెగిరి తంతోంది. మీ అమ్మ పూనిందే నోర్మిస్కా. మేడం ఏమండి? లేకండి మేడం, లేకండి. లేండి. ఓకేగా అండి? ఏమైంది? వీళ్ళందరినీ ఎవరు చంపారు? అమ్మో, చంద్రముఖి కజిన్ సిస్టర్ లా చేయాల్సినది చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా, మనం ఓ చోటుకి వెళ్దాం. ఎక్కడికి? నీ చెప్తాక నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకోనరా. వెళ్ళు. బయటికి వెళ్దాం ఉన్నావు, మామూలుది కాదురా. అది తెలుసుకోవడానికి భూత ప్రేత పిశాచ భేతాళ ఓ మంత్రగత్తె దగ్గర తీసుకెళ్ళి. ఆ నాగు పగతో రగులుతోంది. వాళ్ళిద్దరిని చంపినట్టు మిమ్మల్ని చంపుతుంది. వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఆగండ్రా.
తాయెత్తు కట్టుకోండి. ఆ సర్పం మీ దరి చేరదు. కట్టుకోరా, నాకు అక్కర్లేదు. కట్టుకోరా సొంఠ, లేదంటే చస్తావు. క్షమించమ్మా, పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను. ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా. మొత్తం రాళ్లతో కట్టారు కదా. అరే భలే కనిపెట్టావే. పద, నువ్వు పదమ్మా. ఓం హ్రైం క్రీం ఫట్ ఫట్. డేవిడ్, నువ్వు వెళ్ళి, నేను తర్వాత వస్తాను. ఎవరు కనపడరే అమ్మా? అమ్మా దండవమ్మా. మీ శక్తి తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. అవునమ్మా. అసలు పనేమిటంటే తెలుసురా. ఈ కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదూ? రావే బాలిక. ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన తాయెత్తు. మహాశక్తివంతమైనది. ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు, నిన్ను ఆవహించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు. ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి. అమ్మా, ఎందుకైనా మంచిది ఆ గరుడు పక్షి ఏకతోనో తోకతోనో చేసిన తాయెత్తుంటే ఇవ్వండి, మొలతాడు కట్టుకుంటాం. అర్భకుల్లారా, ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా. ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా. వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను. అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి. అదే మీకు రక్ష. ఉంటాం తల్లి, లేకపోతే ఈ పౌను పక్కలో పెట్టుకుని మేము అడిగిపోతాం. ఇక్కడే ఉంటాం అమ్మా. ఇక్కడే ఉంటాం. ఎవరైతే సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు? అన్నా, ఎవరు ఎవరు? నేనే అన్నా. ఎవరు అన్నా, ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా. నిన్ను కూడా చంపేసి ఆ రెండు నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. నంబోద్రి, నంబోద్రి. నన్ను గుర్తుపట్టావా నంబోద్రి? నంబోద్రి, ఆ నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీ వంతు. ఆ మాంత్రికురాలు కర్జరీని, నా పార్ట్నర్ డేవిడ్ని నేను మట్టిలో కలిపేస్తా. ఒకే షాట్ కి 2 birds. అప్పుడు ఆ 2 మణులు మన సొంతం అవుతాయి. ఏమంటావు? మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని.
తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసులు కొడుతుంది. ఉసురు తీయాలని పడగ విసురుతోంది. ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా? నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవ్వరూ నట్టేట మునగలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూద్రి ప్రత్యేకత. రాబోయే అమావాస్యకి 15 విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది. అదే అదనుగా నాగును పట్టుకుంటాను, పట్టి తీరుతాను. మనం పట్టుకోవడానికో పట్టుబట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా. జై రుద్రాణి రుద్రనేత్రిని. గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూద్రి. వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది. ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి, వచ్చి తీరాలి. నీ మరణాన్ని వృధా కానివ్వను. మన లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. ఆపాదమస్తక అష్టదిగ్బంధనాయ నాగిని. తప్పించుకోలేవు నాగిని. ఇది అష్టదిగ్బంధనమైన చక్రబంధం. దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు. నువ్వా ఖర్చరీ? నేను సాధించాలనుకున్న మణులను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నంబూద్రి? ఖర్చరీ, మణులను ఆ మణులను మరిచిపో. అవి ఈ ఖర్జరీ సొంతం. నాకు దక్కని మణులను నీకు దక్కనివ్వను. కంచరి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? వాడిని ఎందుకు చంపావు? మంచి ఛాన్స్ మిస్ చేసావు. లాస్ట్ మినిట్ లో అంతా పాడు చేసావు. మూర్ఖ, తెలివి తక్కువగా మాట్లాడకు. ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా. సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడుండేవాడివి. నువ్వు చేసిన నిర్వాకం చాలు. నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు. పద. వావ్, భలే దొరికింది. కొంతమందిని చూస్తే మెల్ట్ అవుతారు, కొంతమందిని చూస్తే టెంప్ట్ అవుతారు. నీలాంటి దాన్ని చూస్తే అవుట్ అవుతారు.
ఐఎమ్ అవుట్. ఆడకుండా అవుట్ అంటే ఎలా? ఐఎమ్ రెడీ. యు నాటీ. ఏయ్ ఆగు. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ ఆగు. Look into my eyes and say, you're gonna go my way. ఆగు. నిన్నే. ఏయ్ నీకే చెప్పేది. ఏంటి తాయి తీస్తావు? పాము వచ్చి చంపేస్తుంది. శృంగారానికి తాయెత్తులెందుకు? తైలాలు కావాలి గాని. నీ పార్ట్నర్స్ ని తలుచుకో. మనం పని మొదలు పెడదాం. వద్దు వద్దు. మళ్ళీ పాము అయిపోయింది. అంటే ఇది తెలిసే చంపుతోందన్నమాట. ఇంకా చూస్తారంట్రా, అది వచ్చి కశ్మీర్ కాటేసి లోపల మాంత్రికురాలకు చెప్పేద్దాం. పదండ్రా పద పద పదండి. నీ టింగర్ బుచ్చి. అరే నువ్వు కాపలా ఉండే. నాకేసాడు పాము వచ్చి కాటేసి. ఆగండి. ఎందుకమ్మా మమ్మల్ని కూడా ఇలా చంపేసి ఎవరన్నా అడిగితే ఏమైందని అడుగుదాం అనుకుంటున్నావా? నీతో ఎప్పటికైనా డేంజరే. నువ్వు ఆడపిల్లవి కాదు, పాము పిల్లవి. పదండ్రా. ప్లీజ్ ఒక్కసారి భయపడకుండా నేను చెప్పేది వినండి. నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదు. మిమ్మల్ని చంపిన వాళ్ళని అంతం చేయబోతుంటే వాళ్లే పాము కాటుకు గురై చచ్చిపోతున్నారు. ఈ మిస్టరీ ఏంటో నాకు అంత చిక్కడం లేదు డాడీ. ఆ రహస్యం నేను వివరిస్తాను. సోదరి, భయపడకు. నా కారణంగా నీకు ఏ అపకారము జరగదు. ఒక కార్యసాధన కోసం నేను నా భర్త భూలోకానికి వచ్చాం. అలా నా భర్తని చంపారు. నా కార్యసాధనలో అడ్డు వచ్చిన వాళ్ళని చంపబోతుంటే చెప్పులు. ఓకే వచ్చేస్తున్నా. చంపలేవు నాగచంద్రిక, నీ పగ నెరవేరదు. మహిమాన్వితమైన శక్తితో కూడిన ఈ దేహంతో నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. నాగాంశంలో పుట్టి వెన్నుపూస మీద రోమకల సర్పాకారంలో ఉన్న శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వు అనుకున్న కార్యం సిద్ధించడానికి నీకు ఒక దారి తప్పక దొరుకుతుంది. నాగరాజు ఆనతి ప్రకారం రోమకళ కలిగిన నీ దేహంలో ప్రవేశించే ప్రయత్నం చేశాను. నా భర్త మణిని నీ దేహంలో పెట్టడం వల్ల నేను నిన్ను రక్షించగలిగాను. కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కాని నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు సహకరించు. చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం
ఈ నా కొడుకులు చంపడం న్యాయమా? ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు పుట్టావా అని అనుకునేవాళ్ళం. కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు. నీకు తప్పకుండా సాయం చేస్తాం. ఒసే నాగకన్య, నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ? నీ చర్మం ఒలిచి నా కాలు చెప్పులు చేసుకుని మాంసాన్ని రక్తవర్ణుడికి మహానైవేద్యం చేస్తా. నీ నెత్తి మీదున్న మణిని నా సొత్తు చేసుకుని తీరతా. అది నీ వల్ల కాని పని కర్జరి. నీది తుచ్చమైన క్షుద్ర శక్తి, నాది నిర్మలమైన దైవ భక్తి. పనికి మాలిన టక్కుటమారం విద్యలు 4 నేర్చుకున్నంత మాత్రాన పరమేశ్వరుని ఓడించగలననుకుంటున్నావా? విషపురుగా, ఈ ఖర్జరీ గురించి నీకేం తెలిసే? గాలి రూపంలో వచ్చి గోల చేయడం కాదు, కళ్ళ ముందుకు రావే. ఈ ఖర్జరీ శక్తి రుచి చూపిస్తా నీకు. నీ పరమేశ్వరుని ధిక్కరించి ప్రపంచాన్ని నా కాలి కింద తొక్కుతా. నోరు ముయ్యవే పాతకి. భవుడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు. రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య తీరుతుంది. నీ చావు గురించే తెలియని నువ్వు మాంత్రికురాలివా? రేపే పౌర్ణమయ్యా. అమ్మాయి గారికి 23 ఏళ్లు నిండుతున్నాయి. మన ఊరి దేవతను రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా స్వామి. ఆ దేవత కారణంగానే నా కూతురు నాకు దక్కింది. అవును, రేపు పౌర్ణమి. నాగమణికి ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడాలంటే రేపు రాత్రి ఒక అమ్మాయి మీదకు నాగశక్తిని ఆవహింపజేయాలి. అలా చేస్తే నాగమణి ప్రాణాలకు వచ్చే ప్రమాదం నుంచి మనం కొంతవరకైనా రక్షించగలం. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే స్వామి. అలాగే స్వామి. ఏంటమ్మా నవ్వు? ఆ పాము మా విజయ్ని లోచన్ను చంపేసింది. ఆ మణులు మనకి దక్కుతాయా లేదా చెప్పు. భళిరా భళి, భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా. కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా. ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి. ఇప్పుడేం చేయాలి? ఆ నాగమణులు మహాశివుని చెంతకు చేరకముందే ఆ నాగిని బంధించి ఆ మణులను మనం స్వాధీనం చేసుకోవాలి. పున్నమి గడియ దాటినా మణులు శివుని చెంతకు చేరినా ఆ నాగు లక్ష్యం ఫలిస్తుంది. మనం పడ్డ శ్రమ వృధా అవుతుంది. కావున ముందు దాన్ని ఎదుర్కోవడానికి 10 మందిని సిద్ధం చెయ్యి. రేపీ పౌర్ణమి.